బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. విషయాల్లోనే పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు కదా. ఏ విషయం నవ్వులు పాలయ్యారు? ఎందుకు వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలవ్వడం ఎట్లాగా? వల్ల కదా బయటకు ఎట్లా వచ్చారు. నవ్వులు పాలవుతారు? మరి నవ్వులు పాలవ్వకపోతే మీకు ఓట్లు ఒక వేసే నిమిషం, వాళ్ళు కదా ఒక నిమిషం. జనాలు. అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వక ముందు జనాలు మీకు ఎందుకు ఓటు వేయలేదు మరి? కాదు చెప్తున్నా, ఆ, జనం జనాలు- అదే జనం చెప్తున్నారు, ఏమని? అన్నా మీరు లాస్ట్ లో లేరు, ఆ. అన్నా మీరు లాస్ట్ లో లేరు. లాస్ట్ లో శ్రీజాను దమ్ముంటే మాట్లాడిన మాటలకి సమాధానం కూడా వినే ఆ, కెపాసిటీ ఉండాలి. శివ వింటున్నాను. ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే వింటున్నాను. మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. అర్థం కాలా? interrupt చేయను bro. ఇఫ్ యు మేక్ నాయిస్, ఉమ్, ఇఫ్ యు మేక్ నాయిస్, ఇఫ్ యు షౌట్ ఐ విల్ రోర్. ఇవి dialogue అర్థం కాలా? ఈ డైలాగ్ కాదు, వాస్తవం చెప్తాను. ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే. కాదు బ్రో. ఇంకో భాష చెప్తా, నాకన్నా లోయెస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారని చెప్పి అన్నారు. ఏ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారో, బయటకు వచ్చేస్తే నవ్వులు పాలు అయిపోయాము, బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఉండదు. నేను అర్థం అయ్యానో లేకపోతే అపార్థం చేసుకున్నారో జనం, లేకపోతే షో ఫార్మాట్ వల్ల అరే నిజంగా ఆ మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్ గా సైకలాజికల్ గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు, లేకపోతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫిజికల్ టాస్క్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో, ఏదో ఉద్దేశంతో బయటకు పంపిస్తారా? ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో మనకు తెలియదు. ఎవరికి తెలియదు కదా శివ, అవునా? మీ మనసాక్షి తెలుసు కదా. ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో ఏం జరిగిందో తెలియదు. సో బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు, అవునా? ఇంకా ఏదో రాసి పెట్టి ఉంది. ఇంటికి వచ్చినంత మాత్రం జీవితం అయిపోయింది. మరి నవ్వులు ఎలా అయిపోతాను శివ? నేను అలాగే అమ్మలే. ఒక హీరో సినిమా, ఒక ఇదే క్వశ్చన్ అడుగుతా, ఒకరు శివ, మీకు ఓటు శివ, వేయలేదంటే వాళ్ళ శివ, దృష్టిలో మీరు నవ్వులు పాలు శివ అయిపోయి ఒకటే ఉంటారు కదా అని క్వశ్చన్, అన్నా శివ నేను. ఒకటే క్వశ్చన్ అడుగుతా. కాంటాక్ట్ అర్థం కాదు. శివ కాంటెక్స్ట్ రాంగ్ కాంటెక్స్ట్, నేను ఉదాహరణ చెప్తా. శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా, ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు. ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వులు పాలు అయిపోయినట్టేనా, జీవితం అయిపోయినట్టేనా? ఆ సినిమాకి అయినట్టు. సినిమా కదా, ఆ మనిషికి సినిమాకి కాదు కదా, అయినట్టు. ఆ సినిమాకి ఆ మనిషికి కాదు కదా, ఆ మనిషిని అంటారు కదా. అంటే ఆ మనిషి నవ్వులు పాలైనట, ఆ మనిషినే కదా అనేది. అవునా? మరి శివ, అలాంటప్పుడు శివ, సోషల్ నేను అనుకున్నా శివ ఇన్ని రోజులు మీడియాలో సెన్సిబుల్ మాట్లాడతారు, మీరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారు. మీరు ఏదో నోటికి ఏది పడితే ఏదో వస్తే అది మాట్లాడతారు. ఇప్పుడు నాకు అర్థమైంది. నోటికి ఏది వస్తే శివ, మాట్లాడలేదు. శివ బ్రదర్, ఈ సమాజంలో మనం జరుగుతున్న మాట్లాడిన- దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు అదే అంట అలాంటి సమాజం ఈ లోకులు కాకులు సమాజంలో- అంటాను కదా, అవును లోకులు కాకులు సామెత కూడా ఉంది కదా. అవును మాట్లాడేవారు 1,00,000 మాట్లాడతారు. అవును. బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా, ఉమ్, పిఆర్లు పెట్టుకుని ఓకే నన్ను నెగిటివ్ చేస్తూ, చాలా కామెంట్స్ పాస్ చేస్తూ, ఉమ్, ట్రోల్ చేసే వాళ్ళు ఉమ్, ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఉమ్, కానీ నాకు ఫామ్ అయిన 100 మంది, లేకపోతే ఇప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు. ఉమ్, ఇవాళ రోజు ఆల్మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ఉమ్, ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు. వచ్చిన తర్వాత నేను కూడా చూసా, ఉమ్, నాకు ఒక్కరు కూడా పిఆర్ లేరు. ఉమ్, మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి, ఒక కుర్రోడు, నాకన్నా చాలా చిన్న కుర్రోడు, ఉమ్, ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం కదా. అక్క అన్నయ్య విషయంలో చాలా తప్పు జరుగుతుంది, మీరు ఎందుకు యాక్టివ్ గా లేరు, పోస్టులు పెట్టట్లేదని తనంతటా ఆర్గానిక్ గా నేను చేస్తా అంటే హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే ఒక అవకాశం ఇద్దామనంటే తన ఆర్గానిక్ గా పెట్టిన పోస్టులే మా ఛానల్లో మీరు చూసేవి. హరిత పెట్టింది కాదు, ఉమ్, వాళ్ళు చేసింది. ఇలా జెన్యున్ గా వచ్చిన 100 మందో 1000 మందో 12,000 మంది నన్ను ఇష్టపడి చేశారు. చాలు శివ, ఉమ్, ఫేక్ గా నటించేసి నన్ను చాలా మంది పిఆర్ అప్రోచ్ అయ్యారు. ఎవరిని ఓటు అడగల, చాలా నిఖార్సైన నిజాయితీ మనిషిలా ఉన్నాను. నాకు 12,000 మంది వచ్చినా, 1,200 మంది వచ్చినా, 12 మంది వచ్చినా కూడా చాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బ్రో, మీరు ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసా శివ, నేను గర్వంగా ఏం చెప్పుకుంటా తెలుసా, ఆ హౌస్ నుంచి బయటకు వచ్చా, మా హౌస్ లోకి వెళ్ళాను, నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళా, వాళ్ళ బిగ్ గుండెల్లోకి బాస్కి వెళ్ళా. వెళ్ళాను. చాలా నాకు ఐఎమ్ వెరీ PR హ్యాపీ. లేదు. నేను బిగ్ బాస్ See, trophy గెలుస్తాం. పిఆర్ లేదు, నాకు ఓట్లేనే. ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ, ఉమ్, అర్థం కాలా? ఉమ్, సో అర్థం నవ్వులు పాలు అవలా, నవ్వులు పాలు అవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో. నవ్వులు పాలు అయ్యేలా చేశారు ఎవరు చేశారు? వేరే పిఆర్లు. ఎవరు చేశారు? వేరే పిఆర్లు ఎవరు? అది మీరు అదే అంటున్నారు. తెలియకుండా నేను ఎలిగేషన్ వేయలేను కదా. Okay. ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటాను, జడ్జ్మెంట్ నేను చెప్పలేను కదా. ఉమ్, ఉమ్, అది జనం చెప్పేది, నన్ను అభిమానించే వాళ్ళు చెప్పేది, Hmm. ఇలా అన్న ఇలా జరిగింది, అన్న ఇలా జరిగిందని చెప్పి Hmm. చెప్పటం నా వీరికి. ఎందుకు నేను నిన్న మొన్నగా వచ్చేసింది, ఉమ్, ఉమ్. అది జస్ట్ జరిగింది, అది అంతే సింపుల్. నవ్వుల పాలు ఎవరు శివ? Okay. నవ్వుల పాలు ఎవరు అవుతారు తెలుసా? Okay. తప్పు చేసిన వాళ్ళు నవ్వుల పాలు అవుతారు. Okay. అదే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్ లో, ఉమ్. సింపుల్. తనూజకి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నామినేషన్ లో తనూజతో మీరు ఒక మాట అంటారు, ఇది గ్రూప్ నామినేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేనేంటో చూపించలేకపోతున్నాను, నెక్స్ట్ టైం నామినేషన్ సింగిల్ గా సోలో ఉన్నప్పుడు అప్పుడు చూడండి భలే ఉంటది అని చెప్పి ముందు ఫస్ట్ వీకే మీరు చెప్పేశారు. అంటే ఏంటి మీరు ముందే అనేసుకున్నారా, నేను ఇలా సోలోగా వచ్చినప్పుడు నేను ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి? అరే మొన్న వీక్ కుదరలా, కుదిరితే టాస్క్ రూపంలో వచ్చి నామినేషన్స్ పడ్డాయి. నాకు సోలోగా ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఫేస్ టు ఫేస్ నామినేషన్ వచ్చినప్పుడు నా పాయింట్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి. అర్థం కాల? తనుజ గారితో ఓకే, ఇప్పుడు తర్వాత నాకు లాస్ట్ లో వచ్చేప్పుడు తనుజ గారు షీ స్టార్టెడ్ లైకింగ్ మీ, మాకు కూడా ఒక చిన్న ఆర్గానిక్ గా మంచి టర్మ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, తనుజ గారు మోర్ ఆర్ లెస్ నేను చెప్పినట్టు కొంత నాలాగానే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ ఓర్పు సహనాలు కానీ షార్ట్ టెంపర్ లక్షణాలు ఏదైతే ఉన్నాయో
జస్ట్ ఒక రైస్ విషయంలో మా ఇద్దరిలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆమె నామినేషన్ చేసిన ఇంకో విషయం చెప్పాలి. ఆ ఫస్ట్ నామినేషన్స్ ఎలా జరిగినాయి అంటే టాస్క్ రూపంలో జరిగినాయి. అవును. టెనెన్స్ కూర్చోబెట్టారు. అవును. సారీ, ఓనర్స్ కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము అప్పుడు ఓనర్స్ కదా, సారీ, అవును. ఇప్పుడు టెనెన్స్ అయిపోయారు. అది మైండ్ లో ఉండిపోయింది రీసెంట్ది. ఓనర్స్ గా మమ్మల్ని కూర్చోబెట్టి Mhm. కామనర్స్ ని Mm. సెలబ్రేషన్ టెనెన్స్ గా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. దాంట్లో రీతు కూడా ఇంజూరీ అయ్యారు. మీరు చూసారు మీకు అవును. టెలికాస్ట్ ఏందో తెలియదు. ఆ కింద నుంచి వెళ్ళాలి ఫాస్ట్ గా వెళ్ళి ఎవరైతే ముందు ఫాస్ట్‌కి వెళ్ళి బజర్ కొడతారు వాళ్ళు కదా. నొక్కాలి. ఆ టాస్క్ లో భాగంగా వాళ్ళ వరకు చాలా వరకు నామినేట్ అయిపోయారు. తనుజ గారు నేను పెట్టినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అదే చెప్తాను. తనుజ గారు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అడగండి అని చెప్పి మా టీమ్ ని అడ్రస్ చేసినప్పుడు అప్పుడు గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ఆమె ఫుడ్ విషయంలో ఆమె చూపించిన టాంట్రమ్స్ కానీ ఆమె బిహేవియర్ అంటే ఫుడ్ పెట్టే విషయంలో వండే విషయంలో వాళ్ళు చేసింది నచ్చలేదని చెప్పి నేను కాంటాక్ట్. అప్పుడు నేను ఒకవేళ మాట్లాడుంటే ఇలా కాదు, ఇండివిజువల్ నామినేషన్ వచ్చేప్పుడు నేను ఆన్ ఫేస్ రైట్ గా నేను చెప్తాను. ఇప్పుడు మీ గ్రూప్ అంతా మీద పడిపోతుంది, గ్రూప్ ని ఇన్వాల్వ్ చేసిన ఆవిడే కాబట్టి ఫుటేజ్ తీసుకోండి, మళ్ళీ గ్రూప్ అంతా మా మీద పడిపోతున్నారు అనేది కూడా ఆవిడే. అలా కుదురుతుంది. మీరు గ్రూప్ ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు వాళ్ళని మీరు కన్ఫైన్ అయ్యి మాట్లాడుంటే సరిపోయేది. సో ఆ కాంటెక్స్ లో నాకు అన్నానో లేదో నాకు నిజంగా గుర్తులేదు. ఒకవేళ అనుంటే ఆ కాంటెక్స్ లో అని ఉంటాను. అంతే సింపుల్. నామినేషన్ సింగిల్ గా వచ్చినప్పుడు అప్పుడు నేను మీకు చెప్తానని. స్టార్టింగ్‌లోనే లైక్ ఏదైతే మన టెనెంట్స్‌కి మీరు ఓనర్స్‌గా ఉన్నప్పుడు టెనెంట్స్‌కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకొని వెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా కూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం, అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే డొక్కా సీతమ్మ గారు సింపతి కోసం చేశారా? అన్నా క్యాంటీన్స్ కూడా అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం చేసే సంబంధం ఏంటి? మాట్లాడితే మనిషికి మాట్లాడుకోలేదు శివ. దానికి దీనికి సంబంధం ఉంది కదా. ఫుడ్ పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సింపతి కోసం చేస్తారా? కాదు. ఇప్పుడు మీ మ్యారేజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫంక్షన్స్ వీళ్ళు ఫుడ్ ఒక మాట పెడతారంటే చెప్తా. హరీష్ గారు ఒక మాట లేదు, చెప్తా. లేదు. హరీష్ గారు ఒక మాట మీరు అడిగారు, ఒక మాట చెప్పాలి. ఒక మాట వినండి. సరే చెప్పండి. ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ బిగ్ బాస్ కదా పెట్టింది ఓనర్స్ ని టెనెంట్స్ అని. అవును, కరెక్ట్. అలా చెప్పినందుకే కదా మీరు ఓనర్స్ గా ఉన్నారు, వాళ్ళు టెనెంట్స్ గా ఉన్నారు. కరెక్ట్. మరి అదే బిగ్ బాస్ చెప్పారు కదా వాళ్ళకి ఫుడ్ పెట్టొద్దని కదా, మరి అది ఎందుకు వినలేదు మీరు? అక్కడే ఒక మనిషి ఒక పర్సనాలిటీ బయటపడుతుంది. ఏంటో చెప్తాను నేను. ఓకే, బిగ్ బాస్ మీరు వెళ్ళొచ్చారు కదా, చాలా సిచ్యువేషన్స్ లో ఆయన మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ స్పూన్ ఫీడింగ్ చేయరు. అక్కడ ఒక్కొక్క మనుషుల పర్సనాలిటీ ఎలా పడుతుంది అక్కడే కనబడుతుంది. ఫుడ్ అనేది నా విషయంలో చాలా పెద్ద బిగ్గెస్ట్ ఎమోషన్. ఎందుకంటే పొట్టకోటి కోసం కోటి కష్టాలు. నేను నా రియల్ లైఫ్ మీరు బయట చూస్తే అలాంటి ఫుడ్ ఎందుకు తినలేదు? నేను అదే చెప్తున్నా, అది కూడా చెప్పేస్తా. అది కూడా ఎందుకో రియల్ లైఫ్ లో నన్ను చూస్తే నేను బయట హోమ్లెస్ పీపుల్ కానీ లేకపోతే ఆర్ఫనేజ్ ఫీడ్ చేసే మనిషిని పెట్టేవాడిని. నాకు పెట్టినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అవుతా. సో ఆ రోజు నోటి కాడ ప్లేట్ లాక్కున్నారనేది నాకు చాలా బిగ్గెస్ట్ ఎమోషన్. అదే ఫుడ్ పెట్టక ముందు ఆయన నిర్ణయం తీసుకుంటే అరే ఫార్మాట్ లో భాగం కాబట్టి ఇలా చేశారని చెప్పి నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే బిగ్ బాస్ పట్ల నాకుంటే గౌరవం అది. ఆయన ఏదో ప్లాన్ చేస్తారు తర్వాత నాకు అదే అనిపిస్తుంది, ఏదో ప్లాన్ చేస్తుంటారని. ఎందుకంటే సో అప్పుడు ఆ ఎమోషన్ నాది చాలా జెన్యూన్ ట్రూ. మీరు నమ్ముతారు లేదో, నేను కెమెరాస్ ముందు నేను ఏం జరుగుతుందో బయట కెమెరాస్ మీద మాట్లాడిన సందర్భాలు రెండు సందర్భాలు అది కాంటెక్స్ట్ కూడా తర్వాత చెప్పేస్తాను. ఓకే, ఇదేంటి నా మీద రాంగ్ ఎలిగేషన్ రాంగ్ నెగటివ్ సెట్ అయినప్పుడు ఇలా వెళ్తుందా బయటికి, హరిత ఏమైపోతుంది, మా ఫాదర్ ఏమైపోతారని కన్సర్న్ చూపించింది అదొక సందర్భం. తర్వాత నాకు నచ్చినప్పుడు కెమెరాస్ తో మాట్లాడి రెండే సందర్భాలు తప్ప ఎప్పుడు ఆర్గానిక్ నేను ఎలా ఉండాలో ఇప్పుడు ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగ ఉన్నాను. అంతే తప్ప కెమెరాస్ లో ఎలా కనబడుతుందో బయట ఏం వెళ్తుందో కంటెంట్ కోసం ఉండలా, క్యారెక్టర్ తో బతికాను అక్కడ, కంటెంట్ కోసం ఎప్పుడు ప్రవర్తించాల. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆ ఎమోషన్ కోసం అది చూపించాను. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్, అందుకనే తర్వాత ఫుడ్ తీసుకొచ్చి బయటకు వచ్చి నేను తీసుకుంటా అకౌంటబుల్ నేను ఉంటానని చెప్పి ఛాలెంజ్ చేశాను. అయిపోయింది. తర్వాత అప్పుడు తనుజ గారు మిగతా అందరూ థ్యాంక్స్ అన్న మరి నా కోసం తీసుకొచ్చారు, అలా కాదు బిగ్ బాస్ నుంచి చాలా టైం ఇచ్చా, బిగ్ బాస్ ని వెయిట్ చేస్తాను ఏం రాకపోయినప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకున్నాక తనుజ వచ్చి ఏమన్నారంటే హరీష్ గారు మీరు మా కోసం చేశారు థ్యాంక్స్, బట్ కానీ దీనివల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉంటాయేమో బిగ్ బాస్ కూడా అన్నారు హరీష్ అన్నప్పుడు. ఓకే, వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి ఫుడ్, అందుకే ఆ ఎమోషన్ క్యారీ అయింది కాబట్టి వాళ్ళ తర్వాత ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళు చూడలేక ఇటు పక్కన కూర్చున్నా. అది తర్వాత ఇప్పుడు నేను ఫుడ్ తినలేదన్న, ఫుడ్ అంత గౌరవ ఇచ్చాను. నేను ఫుడ్ మీద అలగల శివ, చాలా మందికి నేను ఇంతమంది ఇంటర్వ్యూస్ కూడా చెప్పా, ఫుడ్ మీద అలగల. ఫుడ్ మీద అలగల, నా మనసు చనిపోయింది. బయట హరితాను మా ఫాదరు వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ బెంగ పట్టుకుంది కాబట్టి ఫుడ్ తినలా శివ. దానికి మీరు ఎందుకు, నేను వెళ్ళిపోవాలనుకున్నా కదా. మీరెందుకు ఫుడ్ మీరు వెళ్ళిపోవాలనుకున్నారా? ఎలా వెళ్ళిపోవాలి? బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవాలి, సూసైడ్ చేసుకుని వెళ్ళాలా, ఇలా కత్తిలో చూపించి వెళ్ళాలా? ఇప్పుడు అన్న ఫుడ్ తినకపోతే ఆరోగ్యం పాడైపోద్ది కదా, అప్పుడు ఇంకా బాధపడతారు. 2 రీజన్స్ ఫుడ్ తినపోవడానికి, 2 రీజన్స్ చెప్తా. అది కూడా 2 రీజన్ కూడా. తనుజ గారితో ఫస్ట్ డే రైస్ దాని మీద చిన్న సంభాషణ గోటుతో పోయేదాన్ని తను పెద్ద ఇష్యూ చేసేసారు. అయినా సరే తమాయించుకుని నేను తిన్నాను. ఫస్ట్ రోజు నేను వండి చేసినప్పుడు శ్రీజ లేదు హరీష్ గారు తినండి అది అంటే తిన్నా, ఉప్పు ఎక్కువైనా తిన్నా, ఆమ్లెట్ లో గోంగూర పప్పు చేసినప్పుడు ఇసుకొచ్చినప్పుడు తిన్నాను. అవును బ్రో, వాళ్ళు చెఫ్లు కాదు కదా.
నేనేం షెఫ్ ఏంటి, నేను వాళ్ళు మాస్టర్ చెఫ్లు షెఫ్ ఏంటి, మెచ్లిన్ స్టార్ షెఫ్ ఏంటి, వాళ్ళు ఎవరు నేను చెప్పులు కాదు కదా, నేను అప్పుడప్పుడు మెచ్చి- తప్పులు ఆ, జరుగుతుంటాయి, ఎప్పుడైనా తప్పుల్ని కాదు, యాక్సెప్ట్ చేసుకోవాలి కాదు, కదా కాదు, హరీష్ గారు. పొరపాటున యాక్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి ఎలా ఉన్నా తిన్నాను శివ. మరి 4 రోజులు తిన్నాను. చేస్తున్నారు, ఆ, ఉప్పు అరే ఎక్కువైపోయిందని. చూసారా, ఇప్పుడు నేను ఉన్నాను, తొందర పడకరా, కాదు కాదు. తొందర బదన అంటారు సామెత తెలుసు కదా. నాకు నేను నేను ఆపరేట్ చెప్పే లోపల మధ్య దూరిపోతున్నారు ఇప్పుడు మీరు. నేను అదే అరే అనట్లే. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు షుగర్ నాకు ఉందని అనుకుంటారు ఇప్పుడు మళ్ళీ. అది చెప్పేది వినాలి శివ చెప్పండి, మీరు. చెప్పండి. సో అలా ఉన్నా కూడా తిన్నా నేను, ఉమ్. ఇంటర్కి ఉన్నా కూడా పడ్డా కూడా తిన్నాను. కానీ తర్వాత ఈ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉమ్. మనిషి ఏంటి నామినేషన్ కోసమా, ఒక ఉమ్. మనిషి ఇంట్లో పంపించడం కోసమా ఉమ్. స్టాండ్ ఎవరు తీసుకోనప్పుడు, ఒక మనిషి మానసికంగా చనిపోతున్నప్పుడు ఉమ్. మీరు మానసికంగానేమో మనిషిని చంపేస్తారు, ఉమ్. శారీరకంగా భౌతికంగా కాపాడటానికి మాత్రం తినమని చెప్పంటారు. ఇదేం లాజిక్ శివ? ఉమ్. ఇది ఎందుకు ఊసలు కూడా ఉరేసి చచ్చిపోద్ది శివ ఇలా చూస్తే. ఉమ్. అంటే అదే సో నామినేషన్. కాబట్టి అందుకని మీ point అదే కదా? ఈ రెండు రీజన్స్ వల్ల ఉమ్. ఇలాంటి దోగ్లాపన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉండటం ఇష్టం లేదు. వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా నాకు పాయిజన్ లా అనిపించింది కాబట్టి తినలేదు. ఉమ్. రెండు బయట మా వైఫ్ ఏం తినట్లేదు, ఏంటి పరిస్థితి? ఉమ్. ఈ రెండు రీజన్స్ వల్ల ఇంట్లో వెళ్ళిపోదాం అనుకున్నా. ఐ స్టిక్ టు మై స్టేట్మెంట్. ఉమ్. శివ ఉమ్. బిగ్ బాస్ కోసం పుట్ల, ఉమ్. బిగ్ బాస్ కోసం పెరగల. ఉమ్. బిగ్ బాస్ అనేది నా జీవిత గమ్యం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ఒక 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 భాగం. ఐఎమ్ రియలీ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. మీరు అన్నది పాయింట్ యాక్చువల్ ఇదే. అంటే నామినేషన్స్ చేస్తారు, మళ్ళీ వెళ్ళి కలిసిపోయి మంచిగా మాట్లాడేస్తారు అని చెప్పి మీరు కెమెరాస్ కూడా మరి చెప్పడం సెకండ్ జరిగింది. చేస్తారు శివ. కెమెరాస్ కూడా చెప్పడం జరిగింది మీరు. శివ ఒక మాట చెప్తా. ఉమ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీతో నాకు సీరియస్ గా యూనో ఏదో ఏ ఎమోషన్ చాలా సీరియస్ కన్విక్షన్ తో ఇన్వాల్వ్ అవుతా. ఉమ్. ఉమ్. నేను మేము ఐ లవ్ యూ అని అంటే ఐ మీన్ ఇట్ ఫ్రమ్ బాటమ్ మై హార్ట్. ఉమ్. నాకు మీరు నచ్చలేదని అనుకో, నచ్చలేదు, ఉమ్. అభిప్రాయం ఏదైనా రావచ్చు, ఏదైనా రావచ్చు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు, మనం కొట్టుకోవచ్చు. ఉమ్. నేను వెంటనే వచ్చి శివ ఏమనుకో శివ, ఇట్స్ ఓకే శివ, మన ఫ్రెండ్స్ అని మాత్రం నేను చెప్పను. ఇది నా పర్సనాలిటీ. అది కొంత క్లియర్ అయ్యే వరకు నేను నార్మల్ అవ్వను. నేను క్లియర్ అయినప్పుడే నార్మల్ అవుతా. అదే. ఇది హరితతో అయినా అంతే, మా ఫాదర్ మీరు మీరు నమ్ముతారా? ఆ. ఆ రోజు మా ఫాదర్ ఇలా అన్నాను కదా నాకు ఓటేద్దని, ఆ. దాని తర్వాత మా ఫాదర్తో ఎప్పుడు మాట్లాడాను తెలుసా? ఆ. నిన్న మాట్లాడా. అదే అంటున్నాను హరీష్ గారు. అవును, నిన్నే కదా మీరు వచ్చి మొన్న వచ్చి. అరే నేను ఫస్ట్ నా మాట అన్న తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళింది 6th కదా శివ. అవును సార్, 5 రోజులు కూడా మాట్లాడా శివ. నేను అదే అంటున్నాను హరీష్ గారు. నేను ఏమంటున్నాను ఇంకో చెప్పాలి, ఫిబ్రవరిలో గొడవ అయితే మా మదర్ ఫాదర్ తో నేను తర్వాత వాళ్ళతో మాట్లాడింది ఎప్పుడు తెలుసా? మా ఫాదర్ కి కొంచెం స్ట్రోక్ లాగా వచ్చింది, సిక్ అని జూన్ లో మాట్లాడా మా ఫాదర్ తో తెలుసా? దట్ ఈస్ మీ శివ. అంటే మీకు ప్రేమ లేదు మీ పేరెంట్స్ మీద? ఓరే ఆ. ఎంత ప్రేమడో తెలుసా? ఆ. ప్రేమ కన్నా కూడా నేను చాలా అదే అంటున్నాను, నాకు ప్రేమ మాట కన్నా కోపం పట్టింపు ఎక్కువ. మాట పట్టింపు ఎక్కువ, ఆ? మాట పట్టింపు ఎక్కువ. ఆ. నా ఫీలింగ్స్ ఎమోషన్స్ అని కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. ఉమ్. ఉమ్. నా ప్రేమే అంత అలాగే ఉంటది, నా Yeah. కోపం అంతే అదే ఉంటది, అన్నా- ప్రతిది కూడా విత్ కన్విక్షన్ తో ఉంటది. హరీష్ గారు, నేను అదే అంటున్నాను. మీరు ఏమంటున్నానంటే మీరు అనుకుంటుంది, మీరు చేస్తుంది అంతా మీకు రైట్, ఉమ్, కానీ అది పక్కలకు రైట్ కాకపోవచ్చు. కాకపోవచ్చు. దాని ఇంకొకటి అన్నా కదా అంటే వాళ్ళు నాలా అదే అదే. ఉండాలి అనుకోవట్లా. ఇప్పుడు నిజంగా నేను నామినేషన్ అయిపోయినాక నేను మాట్లాడదు. సారీ మీరు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి ప్లీజ్. అదే మరి ఇలా అవుతుంటే భలే నవ్వుతారు దీనికే- చిన్నపిల్లలాగా, భలే బాగుంది, చిన్న బోసి నవ్వులాగా. చెప్పండి. ఇంకా ఇప్పుడు మీకు రైట్ అనిపించవచ్చు, Correct. కానీ పక్కలకి రైట్ అనుకోకపోవచ్చు. Correct. కానీ మీరు నేనుంటున్నట్టే హౌస్ మేట్స్ అందరూ ఉండండి అని అనుకోవడం తప్పు కదా. ఎందుకంటే నేను అదే చెప్తున్నా ఆబ్వియస్ గా తప్పే కదా. ఆబ్వియస్ గా తప్పే. అంటే మీరు తప్పేగా. కొన్నిసార్లు ఎలా చెప్తున్నా, నేను కూడా మనిషి, నేను కూడా ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూసేది నా పర్స్పెక్టివ్, నా కళతో చూస్తా కదా. No. ఇక్కడ 6 అయినప్పుడు వాళ్ళకి 9 కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది house లో కూడా చెప్పారు. అదే చెప్తాను, 9 6 రైట్ అన్నప్పుడు అది చెప్పలేము కదా. ఇద్దరు కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, ఇద్దరు రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా. నేనేంటంటే కానీ మీరేమంటారు, నేను రిలేషన్స్ మెయింటైన్ చేసేది నేను ఎలా ఫీల్ కానీ అవుతానంటే, మీరేమంటారంటే Hmm. ఇదే 6, ఇది 6, ఇది 6 కాకపోతే వాళ్ళతో ఫైట్. సరే సరే నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు రీతును పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తుందా? వాళ్ళకి నిజం అవ్వచ్చు, మీకేమనిపిస్తుంది? లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. లవ్ చేసుకున్నారు మీకు అనిపిస్తుంది కదా. నవ్వుతున్నారు చూసారా? నా నవ్వు కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అదే కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, అది ఏ ఎమోషన్ మన సినిమాల్లో కూడా చాలా ఎమోషన్స్ పండిస్తారు. కానీ కొన్నిసార్లు కళ్ళ నీళ్ళు వస్తే కొన్నిసార్లు నీళ్ళు రావు, అవునా కదా. మనం చెల్లించాం. దాని కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్ గా పండితేనే అది నిజం అనిపిస్తుంది, లేదా నిజం అనిపించదు. ఇవాళ రోజు కూడా టైటానిక్ మూవీ చూస్తే నీళ్ళు వస్తుంటాయి, ఆ నలుగురు సినిమా చూస్తే నీళ్ళు వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు కళ్ళ నీళ్ళు రావు. అదే అంటున్నాను. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను. నేను బిగ్ బాస్ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు, చాలా మంది ఏడ్చారు. కానీ నేను ఉన్న 100 రోజులు నేను ఏడవలే. అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఎమోషన్కి ఏడవడు, సినిమాని ఎంజాయ్ చేస్తాడు.
కానీ అది ఎడవలేదు కదా, అక్కడ సీన్ పనిలేదు అని కూడా మీరు. తప్పు అది. ఎందుకంటే అది ఎమోషనల్ క్వశ్చన్స్ కొంతమంది ఇండివిజువల్గా వేరుగా ఉంటాయి. అది ఎమోషనల్ క్వశ్చన్స్ అంటారు వాళ్ళు, యూనో, అవి వేరుగా ఉంటాయి. సో డెఫినెట్గా కొన్ని విషయాలు నేను ప్రతిదీ మనం రైట్ అనుకుంటాం తప్పది. నేను రాంగ్ అయి ఉండొచ్చు, అదే చెప్తున్నా కదా. నేను అదే చెప్తున్నా కదా, కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్గా రేషనల్గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను. ఓకే. స్టార్టింగ్ లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అవుతున్నారని, ఎలా ఉన్నావు అని చెప్పి వెళ్ళి కెమెరా మాట్లాడి సార్ రెండో రోజే? రెండో రోజా? సెకండ్ డేనే వెళ్ళిన హౌస్ లోకి వెళ్ళిన సెకండ్ డేనే హరిత నాకు నిజంగా గుర్తులేదు. బట్ ఒకవేళ నేను హరితాన్ని మిస్ అయినట్టు మాట్లాడుంటే మీకు ఒక విషయం చెప్పాలి. హరితకి నాకు 20 సంవత్సరాల పరిచయం. ఓకే. హరిత సింగిల్ గా ఉంటారు, వాళ్ళ ఫాదర్ మదర్ కొంచెం దూరంగా ఉంటారు. ఓకే. హరితతో మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాల్లో ఉండటం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో. ఈ బిగ్ బాస్ లో నాకు అసలు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు, బట్టలు కాదు. బట్టలు పంపించకపోయినా గోక్కునేవాడు, అవసరం అయితే నేను సంజన బట్టలు వేసేసుకున్నాను, అవసరం అయితే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్ గా. అసలు నేను చాలా క్రేజీగా చేయగలను. కానీ ఏంటంటే ఒక స్టేచర్కి వచ్చేసాం కాబట్టి, లైఫ్ లో ఒక ఏజ్ లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. కొన్ని ఆ నాటినెస్ ఇవన్నీ పూర్తి చేసాం. హరితతో మాట్లాడుకున్నది ఇందే కాబట్టి, అంటే మా మధ్య, అందుకే హరిత హరీష్ నేను క్యారీ చేస్తా. మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి ఒకళ్ళు మిస్ అయ్యి మాట్లాడి ఉండొచ్చు, నాకు గుర్తులేదు. బట్ మీరు చెప్తున్నా చూసారు కాబట్టి నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకు ఇచ్చి నేను ఆమోదిస్తా. కరెక్ట్.